జూలై 3వ తారీఖు నాడు క్రిస్టియన్ డే గవర్నమెంట్ వారు 2021లో క్రైస్తవ దివసగా డిక్లేర్ చేయడం జరిగింది. దీని పరమార్థం ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో తోమా అనబడిన శిష్యుడు అతడు భారతదేశానికి సువార్త తీసుకొని వచ్చి ఇక్కడ క్రిస్టియానిటీని ఎస్టాబ్లిష్ చేసి అనేక ప్రాంతాల్లో కేరళ, మద్రాస్ అలాగే అనేక చర్చిలను నిర్మాణం చేసి అనేక ఆత్మలను రక్షించి ఫస్ట్ బ్రాహ్మణులను కన్వర్ట్ చేసి క్రిస్టియన్గా కన్వర్ట్ చేసి క్రైస్తవాన్ని ఇండియాకు పరిచయం చేసిన వ్యక్తి సెయింట్ థామస్. ఆ థామస్ గారి మరణ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు సెంటినరీ ట్రినిటీ బ్యాప్టిస్ట్ చర్చిలో వరంగల్ ట్రై సిటీస్ క్రిస్టియన్ ఫెలోషిప్ తరఫున, వీళ్ళ తరఫున, అలాగే దక్కన్ తరఫున అందరూ అన్ని ఫెలోషిప్ తరఫున పెద్దలు, పాస్టర్స్, లీడర్స్ అందరూ కలిసి సంతోషంగా ఘనంగా ఈ సెలబ్రేషన్ జరుపుకున్నారు. అనేక మంది విశ్వాసులు, లీడర్స్, పాస్టర్స్ వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు, దేవుడు ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, దైవజనునికి, లీడర్స్కి ఈ క్రిస్టియన్ డే ఈరోజు ఎస్టాబ్లిష్ వరంగల్ అయి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ వరకు కొన్ని వేల మంది ఈ క్రిస్టియన్ డేని సంబరాన్ని జరుపుకోవాలని ఆశిస్తూ తోమా గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా ట్రై సిటీస్, నా బంధువర్గానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా గారికి మరి అలాగే అందరికీ, ప్రతి ఒక్కరికి, ఫెలోషిప్ వారికి కూడా శుభాభివందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఒక శుభవార్త. 2021 సంవత్సరంలో న్యూఢిల్లీ అజేంజియా అనే వ్యక్తి ద్వారా ఇండియన్ క్రిస్టియన్ డే, సెయింట్ థామస్, అపోస్తలుడైన సెయింట్ థామస్ ఆయన జ్ఞాపకార్థంగా ఇండియన్ క్రిస్టియన్ డేను అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. 2021 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఈరోజు వరంగల్లో ట్రై సిటీస్ క్రిస్టియన్ ఫెలోషిప్, ఈ ట్రై సిటీస్లో ఉన్న క్రైస్తవులందరూ ఇక్కడ మట్టవాడ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. దీనికి చాలామంది పాస్టర్స్, నాయకులు దానికి హాజరైనారు. ఈ యొక్క ప్రోగ్రామ్ కన్వీనర్ దైదా ఎమ్మెన్ఎల్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరియు దక్కన్ అసోసియేషన్, ఫీల్డ్ అసోసియేషన్, TCF ద్వారా ఇది నిర్వహించారు. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల ఒకరైన తోమా భారతదేశాన్ని సువార్త పరిచర్య నిమిత్తం భారతదేశంలో AD 52 నుంచి 72 వరకు ఆయన మొట్టమొదటిగా కేరళ ప్రాంతానికి విచ్చేసి అక్కడ మన భారతదేశంలో మొట్టమొదటి చర్చిని అక్కడ స్థాపించారు పాలమూరులో. అక్కడ నుండి ఆయన అనేక మంది అన్యజనులకు, బ్రాహ్మణులకు, ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ సువార్తను ఆయన అందించారు. అనేక మంది వారు రక్షణ మార్గంలో మారారు. ఆయా ప్రాంతాలలో, చెన్నైలో కూడా ఆయన చర్చెస్ను, ఆయన సువార్త పరిచర్యను కొనసాగించాడు. బైబిల్ లేఖనంలో సెలవించిన విధంగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం. అదేవిధంగా సెయింట్ థామస్ గారు కూడా ఈ యొక్క భారతదేశానికి రావడం వల్ల ఈరోజు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాలకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని తెలుసుకొని వారి జీవితాలలో వెలుగు తీసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో కూడా దిగ్విజయంగా చేసుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలి. ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు చర్చెస్ పై జరుగుతున్న దాడులు కానీ, హాస్టళ్ల మీద జరుగుతున్న దాడులు కానీ, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా బలోపేతమై క్రైస్తవ సమాజానికి దేవుడు ఏదైతే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, దేవుడు నీతి, న్యాయం, ధర్మంను అవి ఏదైతే దేవుని వాక్యాలు ఉన్నాయో మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ, ప్రార్థన, దేవుడు మళ్ళా తిరిగి రానై ఉన్నాడు. మనమందరం దేవుని గణపరిచి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తే క్రైస్తవులంతా ఐక్యంగా ఉండి క్రైస్తవ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటాను. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైదా డగ్లస్ డేవిడ్ రాజ్ కుమార్, దక్కన్ అసోసియేషన్ కార్యదర్శి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
2023 సంవత్సరముల క్రిందట సర్వమానవాళి పాప పరిహారార్థమై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించి మృత్యుంజయుడై లేచిన పిదప భారతదేశానికి సువార్త ప్రకటించడానికి సెయింట్ థామస్ గారు మరి భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశంలో మరి మలబారు ప్రాంతంలో ఆయన దేవుని సేవను కొనసాగించారు. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థాన సువార్తలను బహుబలంగా భారతదేశంలో తాను ప్రకటించారు. వారు మరి సువార్త ప్రకటించడం వలన భారతదేశంలో అనేక మంది క్రైస్తవులుగా మరి మార్పు చెంది ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం వారు కూడా మరి ఈ గొప్ప శుభదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇండియన్ క్రిస్టియన్ డేగా మరి ఈ దినాన్ని ప్రకటించారు. మరి ఈ సందర్భంగా క్రైస్తవులందరూ, దేవుని సేవకులు, సంఘ నాయకులు, మరి రెవరెండ్ దైదా ఎమ్మాన్యుయల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, క్రిస్టియన్ డే కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అద్భుతంగా ఈ దినం సేవకులు హాజరయ్యారు. మరి ఈ గొప్ప దినాన్ని పురస్కరించుకొని అందరూ మరి సంతోషిస్తూ ఆనందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మరి ఈ దినంతో ఆపివేయకుండా ప్రతి సంవత్సరం మరి క్రిస్టియన్ డే కార్యక్రమాన్ని అద్భుతంగా దేవునికి మహిమకరంగా నిర్వర్తించడానికి మేమందరం ఇష్టపడుతున్నాం. నా పేరు రెవరెండ్ గంధం అరుణ్ జేమ్స్, హనుమకొండ ఫీల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వరంగల్ క్రిస్టియన్ సొసైటీ అధ్యక్షుడు. 52వ సంవత్సరంలో ప్రభుతో పాటు సేవ చేసినటువంటి థామస్ గారు, భక్తుడైన థామస్ ఇండియాకు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త అనగా మంచి వార్తను ప్రజలకి ప్రకటించారు. మరి 72 వరకు 20 years ఆయన దేవుని సేవ చేశారు. ఏమిటి దేవుని సేవ అనగా, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము, ఆదరించుము, ఘనపరచుము, సహాయము చేయమనేది యేసు ప్రభువు వారి యొక్క బోధ. బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ 10 కమాండ్మెంట్స్లో కూడా ఇదే అసలైనటువంటి వాక్యము. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. కులము, మతము చూడవద్దు. చిన్నవాడు, ధనవంతుడు, పేదవాడని చూడవద్దు. అందరూ సమానమే, అందరూ సమానంగా ఉండాలి. ఇది క్రీస్తు బోధ. అప్పటి నుండి ఈనాడు మేము అనేక రకరకాల కులాల నుండి, మతాల నుండి రక్షించబడి ఈరోజు అందరూ సమానంగా భోజనం చేస్తూ ఉన్నాం, మరియు దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సత్య సువార్తకు సాక్షులుగా జీవిస్తుంటున్నాం కనుక ఆయన తోమగా తెచ్చినటువంటి అద్భుత సువార్త ఈనాడు ఇండియా అంతటా కోట్ల కొలది ప్రజలు ఈ భక్తి మార్గంలో నడుస్తూ వారు దేవుని సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. కనుక ఇంత గొప్ప ఇండియా క్రిస్టియన్ డేని బట్టి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ట్రై సిటీస్ వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్ క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మన దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవులకు, క్రైస్తవ సంఘ నాయకులకు, సంఘ కాపర్లకు, సేవకులకు, క్రైస్తవేతరులకు అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నేను శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ క్రైస్తవ దినోత్సవ సందర్భంగా మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరి చక్కగా మరి ఉత్సాహాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన భారతదేశానికి క్రైస్తవులు ఎంతో నిజంగా సేవ చేశారు, పరిచయం చేశారు. భారతదేశానికి అభివృద్ధిలోనికి కూడా మరి క్రైస్తవుల ఆలోచన ఉంది, క్రైస్తవుల మరి పాల్పంచుకుంటున్నారు. కాబట్టి మరి ఈరోజు నిజంగా మరి యేసు ప్రభు, దేవాది దేవుడైన యేసు ప్రభు యొక్క శిష్యులలో 12 మందిలో ఒక శిష్యుడు మరి తోమగారు మన భారతదేశానికి రావడం అది మనకు ఒక ఆశీర్వాదకరమే. నిజంగా మరి ప్రపంచ ఖండంలో మన భారతదేశాన్ని దేవుడు ప్రేమించి నిజంగా మన భారతదేశానికి
తోమా రావడం, మరి మన భారతదేశానికి కొరకు ప్రార్థన చేయడం, మన భారతదేశం కొరకు మరి భారతదేశంలో ప్రజల కొరకు మరి సువార్త ప్రకటించి మరి ప్రభు మార్గంలో ఒక మంచి మార్గంలో నడిపించినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ శుభదినం ఈరోజు 3వ తారీఖు జూలై 3వ తారీఖు శుభదినంగా మరి ఈరోజు మేము ఉత్సవాలు జరుపుకుంటున్నాం. నిజంగా ఎందుకంటే మన భారతదేశం ఇంకా అభివృద్ధిలోకి నడవాలని, మన భారతదేశాన్ని దేవుడు కాచి కాపాడాలని, మన భారతదేశంలో అనేక వర్షాలు పడాలి, పంటలు పండాలి, అందరూ కూడా శాంతి సమాధానంగా ప్రభు సన్నిధిలో నెమ్మదిగా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలతో మరి పిల్ల పాపలతో సుఖశాంతులతో జీవించాలని క్రైస్తవులు ప్రపంచ దేశాల కొరకు ప్రపంచ దేశాలకు కాకుండా మన భారతదేశం కొరకు అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. మన భారతదేశాన్ని దేవుడు దీవించునుగాక, ఇంకా దేవుడు అభివృద్ధిలోనికి నడిపించునుగాక. గాడ్ బ్లెస్. దేవుడు అందరిని కూడా దీవించునుగాక. నా పేరు రెవరెండ్ డాక్టర్ మంద కుమార్. నేను తెలంగాణ రాష్ట్ర పాస్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా మరి మిమ్మల్ని కూడా